ఒక అమ్మాయి క్యారెక్టర్ ని తను వేసుకునే డ్రెస్ కాదు, ఆమెను చూసే మైండ్ సెట్ డిసైడ్ చేస్తుంది. ఎందుకో చెప్పనా, ఒక ఊర్లో నివేదిత అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె ఒక కైండ్, టాలెంటెడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి. తనకి నచ్చిన బట్టలు వేసుకోవడం తనకి చాలా ఇష్టం. కొన్ని రోజులు చుడిదార్, కొన్ని రోజులు వెస్టర్న్ అవుట్ఫిట్స్. కానీ ఊర్లో చాలా మందికి అది నచ్చేది కాదు. టీ షాప్ దగ్గర కూర్చుని ఆమె వెళ్ళగానే నెమ్మదిగా తన డ్రెస్ చూస్తేనే తన కుటుంబం ఎలాంటిదో తెలుస్తుంది, మన ఇంటి అమ్మాయిలు ఇలా ఉండకూడదు అని చెప్పుకునేవాళ్ళు. అది తను విన్నా పెద్దగా పట్టించుకోకుండా తలదించుకొని వెళ్లిపోయేది. ఒక రోజు లేట్ నైట్ వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తున్న ఒక ఆవిడని కొందరు అబ్బాయిలు వేధించారు. ఆవిడ ఒక క్యాజువల్ శారీలోనే ఉనింది. కానీ ఊర్లో మళ్ళీ ఒకే మాట, రాత్రి ఒక అమ్మాయి బయటికి ఎందుకు వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది అని. అది విన్న నివేదిత, అంటే ప్రాబ్లం వాళ్ళ బిహేవియర్ లేదా ఒక అమ్మాయి బయటికి రావడంలో ఉందా? చీర వేసుకున్న వాళ్ళని కూడా వేధించారు, మరి ఇప్పుడేమంటారు? ఒక అమ్మాయి వెస్టర్న్ వేసుకున్నా, శారీ వేసుకున్నా అది తన చాయిస్ కాదా అని అడిగింది. ఆమె మాటల్లో కోపం లేదు, నిజముంది. అందరూ ఒక్కసారి సైలెంట్ అయిపోయారు. కొన్ని రోజుల తర్వాత నివేదిత తన కాలేజ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఒక ఇద్దరు అబ్బాయిలు తన డ్రెస్సింగ్ గురించి కమెంట్ చేశారు. అప్పుడు అక్కడే ఉన్న ఒక పెద్ద ఆయన, ఎవరైనా ఎలా డ్రెస్ చేసుకోవాలో చెప్పే రైట్ మనకి లేదు బాబు, రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి అని అన్నారు. అది విన్న నివేదిత ఒక చిన్న హార్ట్ఫుల్ స్మైల్ తో వెళ్లిపోయింది. అప్పుడు కొందరు మారారు, కొందరు ఇంకా మారలేదు. కానీ వాళ్ళకి ఒక్క పాయింట్ అర్థమైంది, సమస్య వేసుకునే డ్రెస్ లో కాదు, చూసే చూపులో ఉంది. సో దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటో కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని నిజాల కోసం ఫాలో చేసుకో మిత్రమా, ఓకేనా?